క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములండి. ప్రియులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంగా తెలుసుకొని ఆత్మీయ దీవెనలు, ఆశీర్వాదాలు మనము పొందుకుందాం. ఈ సమయంలో మనము తెలుసుకునేటువంటి అంశం, పునాదులు గల ఆ పట్టణము పరలోకమా సంగమా? పునాదులు గల ఆ పట్టణము పరలోకమా సంగమా? జాగ్రత్తగా మీరు విని గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సబ్జెక్టు మీద అనేక మందికి అనేక రకాలైనటువంటి సందేహములు రావచ్చు. జాగ్రత్తగా మీరు విని నివృత్తి చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. ఓకే, సబ్జెక్టుకు సంబంధించినటువంటి లేఖన భాగాన్ని మనము చదువుకుందాం. నూతన నిబంధన గ్రంథంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు వినండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చాలండి. ఈ యొక్క లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని పునాదులు గల ఆ పట్టణము పరలోకమా సంగమా అని టైటిల్ పెట్టవలసిన పరిస్థితి ఏర్పడ్డదండి. ఓకే అండి, ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ లేఖనాన్ని అనేక సందర్భాలలో మనము చదువుకున్నాం, భావమును కూడా మనము గ్రహించాం. ఇక్కడ మొదటి శతాబ్దంలో హెబ్రీ పత్రిక యొక్క రచయిత అనేకమైనటువంటి విషయాలు తెలియచేసి అబ్రహాము గారి యొక్క ప్రస్తావనని తెలియచేస్తున్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. అబ్రహాము క్రీస్తుకు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితమే చనిపోయాడు. చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే మృతుల లోకంలో ఉన్నాడు, పరదేశులో ఉన్నటువంటి అబ్రహాము ఆయన ఏం చేస్తున్నాడు అని అన్నాడంటే రచయిత, ప్రియులారా, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడని చెప్పేసి అంటున్నాడండి. అప్పటి నుండి ఈ పత్రిక రాసే టైం వరకు ఇప్పటివరకు యేసుక్రీస్తు వారు వచ్చేంతవరకు ఆయన ఏం చేస్తాడంటే పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అని తెలియచేశాడండి. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి, ఈ మాటల్లో ఉన్నటువంటి ఒరిజినల్ మీనింగ్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. సత్యాన్వేషకులకు మాత్రమే ఈ సత్యము అర్థమవుతుందండి. పరిశీలన దృక్పథంతో చదవగలిగితే ప్రియులారా, దేవుడు కృప చూపిస్తాడు. ఇక్కడ క్రైస్తవులో మేము అని చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఎలాగ అర్థం చేసుకున్నారు అని మనం ఆలోచిస్తే, పునాదులు గల ఆ పట్టణము అనగానే ప్రియులారా 98% క్రైస్తవులు పరలోకం అనుకుంటున్నారు. అబ్రహాము పరదేశం నుండి పరలోకం వెళ్ళాలి, ఆ పరలోకం పొందుట కొరకు పరలోకం కొరకు ఎదురు చూస్తున్నాడని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు. ప్రియులారా, మరి ఇది వాస్తవమేనా? పునాదులు గల ఆ పట్టణము అంటే అది పరలోకమనే అర్థం చేసుకోవాలా? ఇంకా మరొకటి ఏమీ లేదా?
జాగ్రత్తగా ఆలోచించాలండి. 98% క్రైస్తవులు నమ్మేది, అర్థం చేసుకునేది అది పరలోకమే అనుకుంటున్నారు. సో ఆ పరలోకం కొరకు అబ్రహాము మృతుల లోకం నుండి, అంటే పరదేశం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి ప్రియులారా చాలామంది గ్రహించుకుంటూ ముందుకెళ్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవము? పునాదులు గల ఆ పట్టణము పరలోకమా లేక పరిశుద్ధ సంఘమా అనేది మనం ఆలోచించాలి. పునాదులు గల పట్టణము పరలోకమా, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు సంఘమా? దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? పరలోకమైతే ఓకే, అలా కాకుంటే అది పరిశుద్ధ క్రీస్తు సంఘం అయితే దీన్ని మనం నమ్ముదాం. ఏంటి దీన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి? ఆ మాటలో ఉన్నటువంటి భావం ఏంటిది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దామండి. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి లేఖనాలలో ఉన్నటువంటి భావాన్ని మనము గ్రహిద్దాం. ఇక్కడ ఏమంటాడంటే, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడని చెప్పేసి రాయబడ్డది. ఆ పట్టణమునకు పునాదులు ఉన్నాయట. బాగా మీరు ఆలోచించాలండి. గతంలో విన్నారు ఈ లేఖనం మీద సబ్జెక్టులు. ఇప్పుడు వాస్తవాలు మీరు గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. ఈ లేఖనంలో ఉన్నటువంటి ఒరిజినల్ భావం ఏంటి అనేది మనం గ్రహిద్దాం. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. పట్టణము అని రాయబడ్డది, రచయిత తెలియచేస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి. పట్టణములు అని అంటలేదు, పట్టణము అన్నాడు. ఆ పట్టణము అన్నాడు. ఆ పట్టణము సింగులర్ వర్డ్. సో ఆ పట్టణమునకు ఏముందంటే పునాదులు ఉన్నాయి. ఆ పట్టణమునకు పునాదులు ఉన్నాయి. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? ఆ పట్టణంలోనికి రావాలని. పట్టణాన్ని గూర్చి జనరల్గా మనం ఆలోచిస్తే పట్టణం అనేది చాలా గొప్పదండి. పల్లె కంటే గొప్పది పట్టణము. విస్తీర్ణంలో కానీ జనాభా పరంగా కానీ ఏ వర్షంలో చూసినా పట్టణం అనేది చాలా గొప్పది. పట్టణమునకు వెళ్ళాలని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉంటారు. చాలామంది అమెరికా వెళ్ళాలి, ఫ్రాన్స్ వెళ్ళాలి, ఇంగ్లాండ్ వెళ్ళాలి, జపాన్ వెళ్ళాలి, అనేకమైనటువంటి వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళాలి. పెద్ద పెద్ద పట్టణాలు అవి. ఆ పట్టణానికి వెళ్ళటానికి ఇష్టపడతారు. ప్రియులు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది వాస్తవమైనప్పుడు ఇక్కడ అబ్రహాము గారు కూడా పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. అంటే పట్టణంలోకి వెళ్ళాలని, ఆ పట్టణంలో ఉండాలని, పట్టణంతో కలుసుకోవాలని. అయితే ఆ పట్టణమునకు పునాదులు ఉన్నాయట. ఏంటి పట్టణము? అది పరలోకమా లేక పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు సంఘమా అనేది ప్రియులరా తేలిపోవాలి. జాగ్రత్తగా మనము ఆలోచించాలి. ఇది మనకు అర్థం కావాలంటే ఒక క్లూ ఇచ్చాడు ఇక్కడ రచయిత. ఆ పట్టణమునకు పునాది ఉన్నది, లేకపోతే పునాదులు ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. ఈ పునాది ఏంటిదో మనకు అర్థం కావాలి. ఇది అర్థమైతే ఆ పట్టణం ఏందో క్లియర్ అయిపోద్దండి. ఆ పట్టణమునకు పునాదులు ఉన్నాయి. పునాదులు ఎన్ని ఉన్నా బైబిల్ ఏం చెప్తుందంటే ఎన్ని పునాదులు ఉన్నా అవన్నీ కూడా ఒకటే పునాది అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఆ పట్టణానికి ఉన్నటువంటి పునాది ఏంటిది అనేటువంటి విషయాన్ని లేఖనములను బట్టి మనము తెలుసుకుందాం. ఓకేనండి.
ఆ పునాది ఏమిటి? ఏమై ఉన్నది? మనకి ఊహలు వద్దు, వాక్యాన్ని హద్దుగా భావిస్తూ ముందుకు వెళ్దాం. జాగ్రత్తగా మీరు వినాలని, అద్భుతంగా సబ్జెక్ట్ ఉంటుందండి, గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. ఆ పట్టణమునకు ఉన్న పునాది ఏమిటి అని మనం ఆలోచిస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రియులారా కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ అనేకమైనటువంటి ఇన్ఫర్మేషను మరి తెలియచేసి పునాదును గూర్చి ఏమంటున్నాడో ఒకసారి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునూ వేయనేరడు. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది, వేయబడిన ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది యేసుక్రీస్తే. ప్రియులారా, పునాదులు గల పట్టణము, ఆ పట్టణానికి పునాది ఉంది. ఆ పునాది ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆ పునాది యేసుక్రీస్తే అని అద్భుతంగా బైబిల్ని పరిశీలన చేయడాన్ని బట్టి మనము తెలుసుకున్నాం. కాబట్టి ఆ యొక్క పట్టణమునకు పునాది ఎవరంటే యేసుక్రీస్తుల వారు అని కాంప్రమైజ్ కాకుండా మనకి అర్థమైంది పౌలు గారు చెప్పిన దానిని బట్టి. ఓకే, ఇంకా అనేకమైన క్రాస్ రెఫరెన్సెస్ ఉన్నాయి, అవసరం లేదు. సో మనం ముందుకెళ్దాం. కాబట్టి పునాది యేసుక్రీస్తు వారని కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఆ పట్టణం ఏంటి? అంతే కదండి. అబ్రహాం గారు ఏం చేస్తాడు? పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసి రాయబడ్డది కదా హెబ్రీ పత్రికలో. ఎదురు చూస్తున్నాడు. పునాది ఏంటో కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఆ పట్టణం ఏంటనేది కూడా మనకి కన్ఫర్మ్ కావాలి లేఖనములను బట్టి. 2+2 = 4 ఉండాలి తప్ప 5 కానీ 3.5 కానీ ఇలాగ ఉండకూడదు. ఇప్పుడు పట్టణమునకు బైబిల్ చెప్పినటువంటి నిర్వచనం ఏమిటి అనేది మనం ఆలోచించాలి. జాగ్రత్తగా ప్రియులారా మీరు వినాలని, పరిశీలించాలని, గ్రహించాలని, మీరు కూడా ఈ కోణంలో తెలుసుకొని ఆత్మీయంగా బలపడాలని ప్రేమతో కోరుతున్నాను. పట్టణమునకు బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటి అని మనం ఆలోచిస్తే, అదే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ, అంటే ఎఫెసీ పట్టణములో ఉన్న పరిశుద్ధులకి, క్రీస్తు సంఘ సహోదరులకు పత్రిక రాస్తూ అనేకమైనటువంటి విషయాలు తెలియచేసి ఏమంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో కోరుతున్నాను. 2:19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, ఏక అంటే ఒకే పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. ఏమంటున్నాండి ఇక్కడ? పరిశుద్ధులతో. ప్రియులారా, వీరింతకుముందు అన్యులు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు. ఈ ఎఫెసీలో ఉన్నటువంటి ఈ సంఘము అంతకుముందు అన్యులు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు. ఇది పరిస్థితి. స్వార్థ విని, విశ్వాసం ఉంచి, మారు మనసు పొంది, ఒప్పుకొని, బ్యాప్టిజం తీసుకొని క్రీస్తు యొక్క సంఘములో సభ్యులుగా ఉన్నటువంటి వీరన్నమాట అంటాడు. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక
పరిశుద్ధులతో అంటే వీరికంటే ముందు పరిశుద్ధులు ఉన్నారు. పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు యొక్క సంఘమున్నది. కాబట్టి పరిశుద్ధులతో మీరు ఎలాగున్నారంటే ఏకపట్టణస్థులు. పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు. పరిశుద్ధులందరూ కూడా ప్రియులారా ఏకపట్టణస్థులుగా పిలువబడ్డారు అన్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. అంటే మనకేమర్థమవుతుంది? పరిశుద్ధులందరూ కూడా ఏకపట్టణస్థులతో పోల్చబడుతున్నారు అన్నట్టుగా అర్థం కావట్లేదండి. పట్టణముతో పోల్చబడుతున్నారు పరిశుద్ధులందరూ కూడా. క్రీస్తు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏక పట్టణముతో పోల్చబడ్డారు ప్రియులారా. జాగ్రత్తగా మీరు గ్రహించాలని కోరుతున్నాను. పాత నిబంధన గ్రంథంలో కూడా ఇశ్రాయేలులో ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో, దేవుడు చెప్పిన ప్రకారంగా జీవించారో, దేవుడు చెప్పిన ప్రకారంగా ఎవరైతే బ్రతికారో, పరిశుద్ధులుగా ఉన్నారో, వారిని కూడా తండ్రి అయిన దేవుడు పట్టణమా అని చెప్పేసి పిలిచిండండి. పరిశుద్ధ పట్టణమా అని చెప్పేసి పిలిచాడు. ప్రియులారా, ఇక్కడ నూతన నిబంధన గ్రంథం ప్రకారం కూడా క్రీస్తు యొక్క రక్తములో ఎవరైతే పాపములను శుద్ధి చేసుకొని, అనగా బ్యాప్టిజం చేసుకొని క్రీస్తు యొక్క సంఘములో సభ్యురాలుగా ఎంతమంది అయితే ఉంటారో వారందరూ కూడా ఈ ఏక పట్టణము అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఏక పట్టణము అంటే ఒకే పట్టణముతో పోల్చబడ్డారు. సంఘం ఎంతమంది ఉన్నా అందరూ కలిసి ఏక పట్టణముగా దేవుడు ట్రీట్ చేస్తున్నట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలని ప్రేమతో కోరుతున్నాను. ప్రతి పరిశుద్ధుడు ప్రియులారా పట్టణస్థుడు, పట్టణంలో ఒక సభ్యుడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అది ఏక పట్టణము. ఇంకా మనం ఆలోచిస్తే అదే పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 20లో దాన్ని కొనసాగిస్తూ ఏమంటున్నాడో చూడండి. పరిశుద్ధుల్ని సంబోధిస్తూ 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్లస్ ప్రవక్తలను వేసిన పునాది మీద, అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది. అనేక మంది అనేక రకాలుగా పునాది వేసిన, ఎన్ని పునాదులు ఉన్నా పునాది ఒక్కటే, ఆ పునాది క్రీస్తే. పౌలు గారు అంటున్నాడు, అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు కట్టబడి ఉన్నారు. ఎలాగా? ఒక పట్టణముగా. అది ఏక పట్టణముగా కట్టబడి ఉన్నారు. మళ్ళీ 19 కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు. పరిశుద్ధులతో మీరు కలిసి ఉన్నారంటే మీరు అందరూ కలిసి ఏక పట్టణస్థులు. ప్రియులారా, ఇక్కడ పట్టణం అనగానే అక్షరార్థముగా ఆలోచించొద్దు. భావాన్ని మనం గ్రహించాలి, భావపూర్వకంగా ఆలోచించాలి. పరిశుద్ధులందరూ కూడా ఏక పట్టణస్థులుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. వీరందరూ కూడా క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడుతున్నారు అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎంత అద్భుతంగా క్లియర్గా ఉంటుంది మీరు ఆలోచించండి ప్రియులారా. క్రీస్తు సంఘములో ఉన్నటువంటి ప్రతి సభ్యురాలు కూడా ఏక పట్టణస్థులు. ఎంతమంది ఉన్నా కూడా ఒకే పట్టణము. వారు క్రీస్తు అనేటువంటి పునాది మీద వారు కట్టబడుతున్నారు. ఎలాగ కట్టబడుతున్నారు అని మనం ఆలోచిస్తే, ఏక పట్టణముగా ఎలాగ కట్టబడుతున్నారు అని మనం ఆలోచిస్తే దీనికి సమాధానం పేతురు గారు తెలియజేస్తున్నాడు.
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. పేతురు గారు రాసిన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి, మీరును అంటే పరిశుద్ధులైనటువంటి మీరును సజీవమైనటువంటి రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. క్రీస్తు యొక్క సంఘము బైబిల్ గ్రంథములో ఏక పట్టణముగా పిలువబడ్డది, అంటే పట్టణముగా పిలువబడ్డది, దేవుని ఇల్లుగా పిలువబడ్డది, మందిరముగా పిలువబడ్డది, ఇంకా అనేక రకాలుగా పిలువబడ్డది. ఇక్కడ అంటున్నాడు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలాగంటే సజీవమైనటువంటి రాళ్ల వలె మీరు ఉండి. కాబట్టి ప్రియులారా, ఒక పట్టణం అనేది నిర్మించబడాలంటే దేంతో నిర్మించబడుతుందండి? రాళ్లతోటి, ఇటుకలతోటి, ఇంకా సిమెంట్ తోటి, ఇసుకతోటి అన్నీ కలిసి ప్రియులారా మరి పట్టణాన్ని కడుతూ ఉంటారు మేస్త్రులు. అది వాస్తవమైనప్పుడు ఇక్కడ పరిశుద్ధులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా మరి పట్టణముగా కట్టబడుతున్నారని చెప్పేసి మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ప్రతి పరిశుద్ధుడు ఆత్మ సంబంధమైనటువంటి రాయిగా, ఒక ఇటుకగా ఉండి ఏక పట్టణము కడుతున్నారు అని చెప్పేసి గ్రహించాలని మీకు నేను తెలియజేస్తున్నాను, పేతురు గారు తెలియజేసిన దానిని బట్టి. కాబట్టి క్రీస్తు యొక్క సంఘము పరిశుద్ధ పట్టణముగా ప్రియులారా అది పిలువబడుతూ ఉంటుంది, గ్రంథములో అలాగా రాయబడుతూ ఉంటుంది. అందుకొరకే ప్రకటన గ్రంథములో యోహాను గారు ఏం తెలియచేశాడు అన్నటువంటి విషయాన్ని మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోకి మనం వెళ్తే 2వ వచనం మనం చదువుకుందామండి. 21 మొదటి 2 వచనం మనం చదువుకుందాం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఏంటండి? క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోవెను, సముద్రమును ఇంకా లేదు మరియు అని చెప్పేసి అంటున్నాడు. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము, పాతది కాదు, పాత యెరూషలేము కాదు. క్రీస్తు యొక్క సంఘము ప్రియులారా నూతనమైనటువంటి యెరూషలేముకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధులైనటువంటి ప్రతి ఒక్కరు నూతన యెరూషలేము అని చెప్పేసి పిలువబడుతూ ఉంటున్నారు. ఇక్కడ యోహాను గారు అంటున్నాడుగా, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఆ పరిశుద్ధ పట్టణము, పట్టణములు కాదు, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. ఆ పరిశుద్ధ అనేటువంటి మాట మళ్ళీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా అది ఏక పట్టణము. కాబట్టి పరిశీలించినటువంటి దానిని బట్టి మనకి ఏమి అర్థమైపోయింది? ఆ పట్టణము అంటే ఏమిటి అని చెప్పేసి ఏం గ్రహించామండి మనం? అది క్రీస్తు యొక్క పరిశుద్ధ సంఘం అని చెప్పేసి మనము గ్రహించామండి.
పరిశీలించినటువంటి ఈ లేఖనాలన్నిటిని బట్టి ఆ పట్టణం ఏమిటి అని చెప్పేసి మనం గ్రహించామంటే క్రీస్తు యొక్క పరిశుద్ధ సంఘం అని చెప్పేసి మనము గ్రహించాం. ప్రియులరా, ఆ పునాది ఏదో తెలుసుకున్నాం మనం. ఆ పునాది క్రీస్తు అని గ్రహించాం. ఆ పునాది మీద కట్టబడ్డ ఆ పట్టణము ఏమిటని చెప్పేసి గ్రహించాం. అది క్రీస్తు యొక్క సంఘం అని చెప్పేసి మనము గ్రహించగలిగాము. ఓకేనండి, ఇది వాస్తవము. పునాది ఏంటో గ్రహించాము, పట్టణం ఏంటో గ్రహించాము. పునాదికి బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటో తెలుసుకున్నాము, పట్టణానికి బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటో తెలుసుకున్నాము. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనము ఎక్కడికి వెళ్ళాలి అని మనం ఆలోచిస్తే అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాలి. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం మళ్ళీ మనం చదువుకుందాం. వీటన్నిటిని కూడా తెలుసుకున్న వాటన్నిటిని మనసులో పెట్టుకొని మళ్ళీ మనము చదువుకుందాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో. దేవుడు దేనికి శిల్పి అండి, దేనికి నిర్మాణకుడండి? ప్రియులారా, మనం ఆలోచిస్తే సంఘమునకు శిల్పి నిర్మాణకుడు తండ్రి అయిన దేవుడే. తండ్రి అయినటువంటి దేవుడే సంకల్పించాడు పరలోకములో సంఘము అనేది కట్టబడాలని. ఎఫెసు పత్రికలో ఉంది కదండి, సంఘము ద్వారా నానా రకాలైనటువంటి జ్ఞానం అనేది తెలియచేయబడాలని ఈ జగత్తు పునాది వేయడానికి ముందే దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. సంఘము పట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. అది ఎఫెసు పత్రికలో మనందరికీ తెలిసిన సంగతే. ఈ సృష్టి ఆవిర్భావము జరగటానికి ముందే దేవుడు మరి ప్రణాళిక కలిగి ఉన్నాడు సంఘం పట్ల. అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఇక్కడ రచయిత. దేవుడు ఎలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు, అంటే ఆ క్రీస్తు సంఘము కొరకు అబ్రహాము ఎదురు చూడనని చెప్పాడండి. చూశారు, ఎంత అద్భుతంగా క్లియర్ అయిపోయిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునాది ఏంటో గ్రహించాము. పునాది మీద కట్టబడిన పట్టణము ఏంటో మనం గ్రహించాము. అది క్రీస్తు సంఘము. ఓకేనండి. ఈ యొక్క క్రీస్తు సంఘం కొరకు అబ్రహాము క్రీస్తుకు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితమే చనిపోయి మృతుల లోకంలోనికి వెళ్ళి అక్కడ నుండి ఎదురు చూస్తూ ఉన్నాడట. ఈ ఏక పట్టణముగా పిలువబడుతున్న క్రీస్తు సంఘం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడట. ప్రియులారా, ఇది కాన్సెప్ట్ అండి. పునాదులు గల పట్టణం అంటే చాలామంది అబ్రహాము పాపం పరలోకం కొరకు ఎదురు చూస్తున్నాడు, పరలోకం వెళ్ళాలని చెప్పేసి అనుకున్నారండి. అది తప్పుడు కామెంటరీ ప్రియులారా. లేఖనములు ఎరగకే చాలామంది 98% క్రైస్తవులు పొరబడ్డారు. అబ్రహాము పరలోకం కొరకు ఎదురు చూడలేదు, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచాడు. పునాదులు గల ఆ పట్టణం ఏంటంటే అది క్రీస్తు యొక్క సంఘము. క్రీస్తు సంఘములో కలుసుకోవాలి. పట్టణముగా పిలువబడుతున్న ఆ సంఘములోనికి రావాలి అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడని చెప్పేసి రచయిత తెలియచేస్తున్నాడండి. ఎందుకు క్రీస్తు యొక్క సంఘము కొరకు ఎదురు చూస్తున్నాడు? అదొక పట్టణమైతే బాగా మీరు ఆలోచించండి అండి. ప్రియులారా, ఈ విషయం మనకు అర్థం కావాలంటే జాగ్రత్తగా మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు వచ్చి ఆ పట్టణముగా పిలువబడుతున్న క్రీస్తు సంఘమును తీసుకెళ్ళి తండ్రి అయినటువంటి దేవుడికి అప్పగిస్తాడు.
మనందరికీ తెలుసు కదండి, యేసు రెండవ రాకడలో జరిగే కార్యం ఇదే. తాను రెండోసారి వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు సంఘమును తీసుకెళ్ళి తండ్రికి అప్పచెప్తాడు. ఈ సంఘం వెళ్ళి ప్రియులారా పరలోకంలో సదాకాలం ఉంటుంది. మనందరికీ తెలిసిన సంగతి, యేసు రెండవ రాకడలో ఈ పట్టణం అనేది ఎత్తబడుతుంది. అయితే ఎవరైతే ఈ పట్టణములో ఒక సభ్యురాలుగా ఉంటారో, ఏక పట్టణస్థులై ఉంటారో, వీరితో పాటు కలిసి వెళ్ళితేనే పరలోకం వెళ్ళడానికి కుదురుతుంది. ఈ పట్టణములో ఒక సభ్యురాలుగా ఉండకుండా సపరేట్గా నేను పరలోకం పోతానంటే కుదరదు. యేసుక్రీస్తు వారు ఒక్కసారే ఈ సంఘంగా పిలువబడుతున్న ఈ పట్టణాన్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పచెప్తాడు. ఎవరైతే లైన్లో ఉంటారో, ఎవరైతే ఈ పట్టణంలో సభ్యురాలుగా ఉంటారో, అనగా క్రీస్తు సంఘంలో ఉంటారో, వారిని మాత్రమే తీసుకెళ్ళి ప్రియులారా తండ్రి అయిన దేవుడికి అప్పచెప్తాడు. ఇది అద్భుతమైన కాన్సెప్ట్. అబ్రహాము గారు క్రీస్తుకు పూర్వం ఎప్పుడు చనిపోయినా ప్రియులారా డైరెక్ట్గా పరలోకం వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఈ పట్టణస్థులతో కలుసుకోవాలి. ఈ పట్టణస్థులలో ఒక సభ్యుడిగా ఉండాలి. అందరితో కలిసి వెళ్ళటానికే వీలేదు తప్ప డైరెక్ట్గా పరలోకం వెళ్ళడానికి కుదరదు అన్న సంగతి అబ్రహాముకు తెలుసున్నది గనుక, అబ్రహాముకి అర్థమైంది గనుక ఆయన క్రీస్తుకు పూర్వము ఎప్పుడు చనిపోయినా ఈ పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. యేసు ఎప్పుడు వస్తాడు, ఈ పట్టణములో లేక ఈ పరిశుద్ధులలో ఈ క్రీస్తు సంఘంలో ఎప్పుడు కలుసుకోవాలని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు పిల్లలు కొన్ని వందల సంవత్సరాల నుంచి. అదే విషయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు క్రీస్తు సంఘము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. క్రీస్తు సంఘములో సభ్యుడైతేనే క్రీస్తు తీసుకెళ్ళి తన తండ్రికి అప్పచెప్తాడు. వీళ్ళతో కలిస్తేనే, ఈ టీములో ఉంటేనే అక్కడికి వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది. మనము లేకుండా సంపూర్ణుడు కావడానికి ఛాన్స్ లేదు అబ్రహాముకి. కాబట్టి ఈ పట్టణం కొరకు ఆయన ఎదురు చూడవలసినదే. ఎంత అద్భుతంగా ఉందండి, ఎంత క్లారిటీగా ఉందండి సబ్జెక్టు. ఎప్పుడైనా ఈ కోణంలో మీరు ఆలోచించారా ప్రియులారా? మీరు ఆలోచించాలని ప్రేమతో కోరుతున్నాను. అందుకొరకే ప్రియులారా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39లో ఎలాగ రాయబడదో మనం చూసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39లో అదే మరి రచయిత ఏమని తెలియచేస్తుండో మనం చూద్దాం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, దేవుడి ద్వారా క్రీస్తుకు పూర్వము, క్రీస్తు యొక్క సంఘము కట్టబడటానికి ముందు, ఆ పట్టణము, ఆ పరిశుద్ధ పట్టణము కట్టబడటానికి ముందు జరిగిన సంగతులు చెప్తున్నాడు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, మనము లేకుండా, క్రీస్తు యొక్క సంఘము లేకుండా, పరిశుద్ధులైనటువంటి వారు ఏకపట్టణస్థులైనటువంటి మనము లేకుండా, సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును గనుక వీరు వాగ్దాన ఫలము ఇంకా అనుభవించలేదు. వారు అబ్రహాము గారే కావచ్చు, ఇస్సాకు గారే కావచ్చు, యాకోబు గారే కావచ్చు, దావీదు గారే కావచ్చు. ప్రియులారా మనము లేకుండా, ఈ పరిశుద్ధ పట్టణములో సభ్యులుగా వారు లేకుండా పరలోకం వారు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అందరం ఒక్కసారి వెళ్ళాలి. అది కాన్సెప్ట్. అందరము ఒక్కసారి వెళ్ళాలంటే ఈ క్రీస్తు సంఘము కొరకు, పునాదులు గల ఈ పట్టణం కొరకు ప్రియులారా మరి అబ్రహాము ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మృతుల లోకం నుంచి. ఎంత అద్భుతంగా ఉందండి. ఏ వ్యక్తి కూడా ప్రియులారా పరలోకం వెళ్ళాలంటే
ఈ పరిశుద్ధ పట్టణములో సభ్యుడిగా సభ్యురాలుగా ఉండవలసినదే, ఇందులో చేర్చబడవలసినదే. ఇందులో జాయిన్ కాకుండా, ఇందులో వచ్చి యాడ్ కాకుండా పరలోకం వెళ్ళడానికి ఛాన్స్ లేదు అన్న సంగతి అబ్రహాముకి అప్పటికే అర్థమైపోయింది. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. ఇది ఎప్పుడు పాసిబిలిటీ అయితే అబ్రహాముకి అంటే యేసు యొక్క రెండవ రాకడలో మాత్రమే ఆయన వచ్చి యాడ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ పట్టణం యొక్క గొప్పతనాన్ని, ఈ క్రీస్తు సంఘం యొక్క గొప్పతనాన్ని మీరందరూ గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. రక్షింపబడాలనుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ పట్టణం కొరకు ఎదురు చూడాలి. పట్టణంలోకి వచ్చి జాయిన్ కావాలి. ఏక పట్టణస్థులు కావాలి. ఎంతమంది అయినా సరే ఒకే పట్టణంగా ఉండాలి. పరిశుద్ధులైనటువంటి ప్రతి ఒక్కరు. అందుకొరకే మొదటి శతాబ్దంలో ప్రియులారా క్రీస్తు సంఘము కట్టబడుతుంది కదండి. ఎంతమందితో కట్టబడుతుంది? ఇంచుమించు 3000 మందితో కట్టబడదు కదండి. చూసుకుందాం అక్కడ ఎంత అద్భుతంగా ఉందో ప్రియులారా మనం గ్రహిద్దామండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలోకి మనం వెళ్తే 41వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి, వినండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించినటువంటి వారు, అతని వాక్యం అంటే పేతురు గారి యొక్క వాక్యము, అంగీకరించినటువంటి వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడాలి. పరలోకం వెళ్ళాలంటే ఆ ఏక పట్టణములో, ఆ పరిశుద్ధ పట్టణములో, ఆ క్రీస్తు సంఘములో ప్రియులారా చేర్చబడాలి. ఎవరైనా సరే వచ్చి చేర్చబడితేనే, అందులో సభ్యుడిగా సభ్యురాలుగా ఉంటేనే పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రీస్తు యొక్క సంఘమునకు ఎంత ప్రాధాన్యత ఉందో మీరు గ్రహించాలనే ప్రేమతో కోరుతున్నాను. ఈ సంఘములో లేకుండా బయట ఎక్కడ ఉండి, ఏ మత శాఖలలో ఉండి నేను పరలోకం పోతానని చెప్పేసి అనుకుంటే ప్రయాసం వ్యర్థమే. ప్రతి ఒక్కరు వచ్చి ఈ సంఘములో మరి చేరాలి, జాయిన్ కావాలి. ఇది పరిశుద్ధ పట్టణము, పునాదులు గల పట్టణం. ఇది పునాది క్రీస్తు ద్వారా పునాది చేయబడి దాని మీద కట్టబడాలి. ఇందులో సభ్యుడిగా సభ్యురాలుగా ఉండాలి. ఎంతమంది బాప్టిజం తీసుకున్నా వీరందరూ కూడా ఒకే పట్టణముగా పిలువబడుతున్నారు. ప్రియులారా ఈ పట్టణమునకు పునాది ఉంది. అందుకొరకే మీరేం చేశారంటే 3000 మంది ఇంచుమించు చేర్చబడ్డారు ఈ పట్టణంలోనికి. చూశారండి, పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయి. చూశారండి, హైదరాబాద్ ఉంది, అమెరికా ఉంది, అనేక మంది ఉంటారు కదా. ఎంతమంది ఆ పట్టణంలో ఉన్న హైదరాబాదే అంటారు, సింగులర్ వర్డ్. అమెరికా దేశంలో ఎంతోమంది ఉన్నారు, ఆయన అమెరికానే అంటారు. అలాగే ఈ క్రీస్తు సంఘం కూడా ఒక పరిశుద్ధమైన పట్టణం అయితే, ఈ పట్టణములో పరిశుద్ధులు అనేక మంది ఉన్నా కూడా ఇది ఏక పట్టణముతో పిలువబడ్డది ఈ గ్రంథములో. కాబట్టి ఎంత ప్రాధాన్యత ఉందో సంఘమునకు, లేక ఈ పట్టణానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో పిల్లరా మీరు గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. ఇంకా మనం ఆలోచిస్తే ఇదే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 47లో మనం స్టడీ చేస్తే, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను, సంఘముతో చేర్చుచుండెను, పరిశుద్ధ పట్టణములోనికి చేర్చుచుండెనని చెప్పేసి ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఉంటేనే రక్షణ. ఆయన వచ్చి ఈ సంఘముగా పిలువబడుతున్న ఈ పర్వతాన్ని తీసుకెళ్ళి తండ్రైన దేవుడికి అప్పచెప్తాడు. నోవహు కాలములో ఆ ఓడలో ఉన్నటువంటి వారే రక్షింపబడ్డట్టుగా సంఘములోనికి వచ్చినటువంటి వారు మాత్రమే రక్షింపబడతారు అన్న సంగతి అబ్రహాం గారికి అర్థమైపోయింది. ప్రియులారా
అన్న సంగతి అబ్రహాం గారికి అర్థమైపోయింది. దేవుడి ద్వారా మంచి సాక్ష్యం నేను పొందినప్పటికీ, దేవుడి కొరకు మంచి క్రియలు నేను చేసినప్పటికీ నాకు మాత్రము డైరెక్ట్గా పరలోకం వెళ్ళాలంటే కుదరదు. నేను దేని కొరకు ఎదురు చూడాలి? సంఘము కొరకు ఎదురు చూడాలి, క్రీస్తు సంఘం కొరకు ఎదురు చూడాలి, ఆ పరిశుద్ధ పట్టణం కొరకు ఎదురు చూడాలని చెప్పేసి ఆయన ఏం చేసిండంటే మృతుల లోకం నుంచి ప్రియులారా ఎదురు చూస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది పరలోకం గురించి కాదండి. అపార్థం చేసుకున్నారు ఇప్పటివరకు లేఖనములు ఎరగక. క్రీస్తు యొక్క సంఘము కొరకు, పరిశుద్ధులైనటువంటి ఈ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు తప్ప పరలోకం వెళ్ళటం కోసం కాదు. సంఘంలో లేకుండా పరలోకం ఎలాగ వెళ్ళగలడండి? ఈ వర్షంలో ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ప్రియులారా బాగా అందుకొరకి ఈ యొక్క సంఘమునకు ఎంత ప్రాధాన్యత ఉందో, లేక ఈ పట్టణానికి ఎంత ప్రాధాన్యత ఉందో మీరు గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. ఈ పట్టణంలో ఉంటేనే రక్షణ, లేక ఈ సంఘములో ఉంటేనే ఏ వ్యక్తి అయినా కూడా రక్షింపబడతాడు. అందుకొరకే ఇది గ్రహించినటువంటి యేసుక్రీస్తుల వారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో ఏం చెప్పిండండి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33లో ఏం చెప్పాడు అని మనం ఆలోచిస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, రాజ్యం అంటే సంఘము, సంఘం అంటే పరిశుద్ధ పట్టణము, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. మీరు రక్షింపబడాలంటే ఆయన రాజ్యమును వెతకండి. క్రీస్తు యొక్క సంఘము రాజ్యంగా కూడా పిలవబడ్డది, సంఘంగా పిలవబడ్డది, రాజ్యంగా పిలవబడ్డది, అనేక రకాలుగా పిలవబడ్డది, పట్టణముగా పిలవబడ్డది. అనేకమైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును వెతకండి. క్రీస్తు సంఘము ఎక్కడ ఉందని చెప్పేసి మీరు వెతకండి. అందులోకి వెళ్ళి సభ్యులుగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే అందులో ఉంటేనే మీకు రక్షణ కలుగుతుందని చెప్పేసి యేసుక్రీస్తు వారు కూడా ప్రియులారా మొదటి శతాబ్దంలో తెలియజేశాడు. ఆయన తెలియజేయడానికి మునిపి విశ్వాసులకు తండ్రి అబ్రహాము పునాదులు గల ఈ పట్టణం కొరకు, ఈ క్రీస్తు సంఘం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అతనే కాదండి, అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, అనేక మంది పరిశుద్ధులు ప్రియులారా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వారు కూడా ఎవరు కూడా పరలోకం చేరలేదండి ఇప్పటివరకు. మనము లేకుండా వారికి సంపూర్ణత రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు వారు ఈ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడవలసినదే. చూసారు ఎంత అద్భుతంగా ఉందండి. ఈ కోణంలో ఎప్పుడైనా మీరు స్టడీ చేశారండి బైబిల్ని? ఇలాగ స్టడీ చేయండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పునాదులు గల ఆ పట్టణము అంటే అది పరలోకం కాదు, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు సంఘం అని చెప్పేసి మనము గ్రహించుకున్నాం. కాబట్టి ఈ సంఘం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి మనము గ్రహించాలి తప్ప పరలోకం కొరకు ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసి ఎప్పుడు కూడా అర్థం చేసుకోకూడదండి. సబ్జెక్టు ఉన్నటువంటి వాడు పరిశీలించి తెలుసుకుంటాడు. సబ్జెక్టు లేనటువంటి వారు అది పరలోకమేనండి, ఇంక అన్నీ అయిపోయినాయి కదా అబ్రహాంకి, ఇక డైరెక్ట్గా పరలోకం పోవటమే, ఆ పరలోకం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడని చెప్పేసి అనుకుంటారు. వారు లేఖనములు వెరగక ఏ పొరబడుతున్నారని చెప్పేసి ఒక దేవుని సేవకుడిగా, తోటి దైవజనుడిగా, తోటి సహోదరుడిగా మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి సంఘమునకు ఎంతటి ప్రాధాన్యత ఉందో మీరు గ్రహించాలని, మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ పట్టణంలోనికి వచ్చి లేక ఈ సంఘంలోకి వచ్చి మీరు సభ్యులుగా కొనసాగండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు ప్రియులారా మనమందరం కూడా ఎత్తబడతాము, మనల్ని తీసుకెళ్ళి తండ్రి అయిన దేవుడికి అప్పచెప్తాడు. అక్కడ సదాకాలం మనము ఉంటాము. పరలోకంలో మనం ఉండాలంటే ఏకైక మార్గము, ఏక పట్టణమైనటువంటి క్రీస్తు సంఘంలో సభ్యురాలుగా ఉండాలి.
ఇది విషయం. కాబట్టి ప్రియులారా, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ క్రీస్తు సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? అందులో నేను యాడ్ చేయబడాలి, అందులోకి వచ్చి ఉండాలి, అందరిలో నేను ఒక మనిషిగా ఉండాలి. అప్పుడే యేసుక్రీస్తు నన్ను తీసుకెళ్ళి తండ్రికి అప్పచెప్తాడు, మేము రక్షింపబడతామని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఎదురుచూపు నీకుందా? క్రీస్తు సంఘంలో జన్మించడానికి, సభ్యురాలుగా ఉండటానికి నీకుందా ఈ తపన? ఈ సమయంలో మీరందరూ గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. చక్కగా వాక్యాన్ని మీరు విన్నారు, ఇంకా మీరు పరిశీలించాలని, గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి పునాదులు గల ఆ పట్టణము అనంటే అది పరలోకం కాదు, కానీ అది క్రీస్తు యొక్క సంఘం అని చెప్పేసి మీరందరూ గ్రహించాలని, గ్రహించిన దాని ప్రకారంగా ప్రవర్తించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇంతటితో నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మీలో ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని, జాన్సన్ సిఓసి టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సబ్జెక్టులన్నీ కూడా క్రొత్త కోణంలో మనని అందిస్తున్నప్పుడు మీరు వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఈ సబ్జెక్టులన్నీ కూడా ఇతరులకు మీరు షేర్ చేయాలని, దేవుడి యొక్క పనిలో మీరందరూ కూడా వాడబడాలని, నాతో జతపనివారుగా ఉండాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇంతటితో ఈ సబ్జెక్ట్ నేను ముగిస్తున్నాను. తండ్రి చిత్తమైతే మరొక సబ్జెక్ట్ని మరొక కోణంలో మనము తెలుసుకుందాం. అందరికీ వందనములు.